ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 28 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ పాడైపోయిన భాగ్యాన్ని బాగు చేసేవారు అనగా మీ భాగ్యాన్ని తయారు చేసేవారు కేవలం ఒక్క తండ్రి మాత్రమే. వారు మీకు జ్ఞానాన్ని ఇచ్చి భాగ్యవంతులుగా తయారు చేస్తారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీ ఈ ఆత్మిక బట్టీలోని ఒక నియమం ఏమిటి? సమాధానము, ఆత్మిక బట్టీలో అనగా స్మృతి యాత్రలో కూర్చునేవారు ఎప్పుడూ కూడా ఇక్కడి సంకల్పాలైతే నడపకూడదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఒకవేళ బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లయితే కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. దాని ద్వారా వాయుమండలము పాడైపోతుంది, అలాగే తమకు తామే నష్టం ఏర్పరచుకుంటారు. పాట, మనసు యొక్క ఆధారం తెగిపోకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటలోని 2 లైన్లు విన్నారు. పిల్లలకు హెచ్చరిక లభిస్తుంది, బ్రాహ్మణులైన మీది తప్ప మిగిలిన వారందరి భాగ్యము ఈ సమయంలో పాడైపోయింది. పాడైపోయిన మీ భాగ్యం అయితే ఇప్పుడు మరలా బాగుపడుతూ ఉంది. తండ్రి భాగ్యాన్ని తయారు చేసేవాడు అని కూడా అంటారు. శివబాబా ఎంత మధురమైన వారో మీకు తెలుసు. బాబా అనే పదము చాలా మధురమైనది. బాబా నుండి సర్వ ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి పుత్రులకు ఆస్తి లభిస్తుంది, పుత్రికలకైతే ఆస్తి లభించదు. ఇక్కడ కొడుకులు కూతుర్లు అందరూ కూడా వారసత్వానికి హక్కుదారులే కదా. తండ్రి ఆత్మలను అనగా తన పిల్లలను చదివిస్తారు. మనమంతా సోదరులము అని ఆత్మ భావిస్తుంది. భాతృత్వము అని చెప్పబడుతుంది కదా. ఒకే భగవంతుని పిల్లలు మరి ఇంతగా ఎందుకు పోట్లాడుకుంటున్నారు? అందరూ పరస్పరంలో పోట్లాడుకుంటూనే ఉంటారు. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రావణ రాజ్యంలో పోట్లాటలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వికారాలు ప్రవేశమై ఉన్నాయి. కామ వికారం గురించి కూడా చాలా పోట్లాటలు జరుగుతాయి. ఇలా చాలామంది రాజులు యుద్ధాలు చేశారు. కామ వికారం కొరకు చాలా పోరాడుతూ ఉంటారు, ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఎవరిపైనైనా మనస్సు కలిగినప్పుడు చంపడానికి కూడా వెనుకాడరు అంటున్నారు బాబా. కామం మహాశత్రువు. క్రోధం కలవారిని క్రోధీలు అంటారు, అలాగే లోభం ఉన్న వాళ్ళని లోభులు అని అంటారు. కానీ కాముకులుగా ఉన్నవారికి చాలా పేర్లు పెడతారు. అందుకే అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు స్వీకరిస్తారు అని అంటారు. శాస్త్రాలలో అమృతమైన పేరు వ్రాసేశారు. సాగర మథనం చేసినప్పుడు అమృతం వెలువడింది అని, ఆ కలశము లక్ష్మికి ఇచ్చారు అని ఎన్నో కథలైతే ఉన్నాయి. ఇందులో కూడా అన్నిటికంటే ముఖ్యమైన విషయము సర్వవ్యాపి, అలాగే గీతా భగవానుడు ఎవరు, పతిత పావనుడు ఎవరు, ప్రదర్శనీలలో ముఖ్యంగా ఈ చిత్రాల గురించే కదా అర్థం చేయించబడుతుంది. పతిత పావనుడు జ్ఞాన సాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞానగంగల లేక నీటి నదులు, నీటి సాగరమా, ఇలా ఎన్నో మంచి మంచి విషయాలు అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, మిమ్మల్ని పావనముగా ఎవరు తయారు చేశారు? పాడైపోయిన వారిని బాగు చేసేవారు ఎవరు? ఆ పతిత పావనుడు ఎప్పుడు వస్తారు? ఈ ఆట అంతా ఎలా తయారైంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తండ్రిని జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, శాంతి సాగరులు అని అంటారు. పాడైపోయిన వారిని బాగు చేసేవారు ఒక్కరేనని మహిమ కూడా చేయబడింది. రావణుడు మనల్ని పాడు చేస్తాడు అని అర్థమవుతుంది. ఇది గెలుపు మరియు వాటముల యొక్క ఆట. మీరు రావణుని గురించి కూడా తెలుసుకున్నారు.
అతన్నే భారతవాసీలు ప్రతి సంవత్సరం తగలబెడతారు. ఎందుకంటే ఇతను భారతదేశానికి శత్రువు కదా. భారతదేశంలోనే ప్రతి సంవత్సరం తగలబెడతారు. ఎప్పటి నుండి తగలబెడుతున్నారు అని వారిని అడగండి. ఎప్పటి నుండి సృష్టి ప్రారంభమైందో అప్పటి నుండి దానాదిగానే నడుస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ సత్యత్రేతాయుగాల్లో రావణుడు ఎక్కడి నుండి వస్తాడు? పరంపరంగా అని చెప్తారు కదా. శాస్త్రాలలో ఏమేమి చదువుతారో దానినే సత్యము సత్యము అని చెప్తూ ఉంటారు. ముఖ్యమైన తప్పు ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడము. ఇది ఫలానా వారి తప్పు అని తండ్రి చెప్పడం లేదు. ఇదంతా కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇది గెలుపు మరియు వాటముల యొక్క ఆట. మాయతో ఓడితే ఓడినట్లు, మాయతో గెలిస్తే గెలిచినట్లు. మాయతో ఎలా ఓడిపోతారు అనేది కూడా అర్థం చేయించబడుతుంది. పూర్తి అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. 1 సెకండు కూడా వ్యత్యాసం అనేది ఉండదు. రామరాజ్య స్థాపన, రావణ రాజ్య వినాశనం తమ సమయానుసారంగా ఖచ్చితంగా జరుగుతాయి. సతయుగంలో లంక ఉండదు. అది బౌద్ధ ధర్మానికి చెందిన ఖండము. లండన్ ఈ వైపు ఉంది, అమెరికా ఈ వైపు ఉంది అని చదువుకున్న వారి బుద్ధిలో అయితే ఉంటుంది. చదువు ద్వారా బుద్ధి తాళం తెరవబడుతుంది, ప్రకాశం వస్తుంది. దీనిని జ్ఞానం 3వ నేత్రము అని అంటారు. వృద్ధ మాతలు అనుకోండి, వారు చాలా విషయాలను అర్థం చేసుకోలేరు. వారు ఒక ముఖ్య విషయాన్ని ధారణ చేయాలి. అదే వారికి అంతిమ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. మనుషులు అనేక శాస్త్రాలు చదువుతారు. చివరి సమయంలో కేవలం రామ రామ అనే పదాన్ని పలకండి అని చెప్తారు. అంతేకాని శాస్త్రాలు వినిపించండి, వేదాలు వినిపించండి అనేమీ అనరు కదా. చివరి సమయంలో రాముణ్ణి స్మృతి చేయమని చెప్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ సమయం ఏ చింతనలో ఉంటారో అంతిమ సమయంలో ఆత్మ ఈ శరీరం నుండి వెళ్ళిపోయే చివరి గడియల్లో వారికి అదే స్మృతి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరి వినాశనం తప్పక జరగాల్సిందే. అందరూ ఎవరిని స్మృతి చేస్తారో మీకు తెలుసు. కొందరు కృష్ణుణ్ణి, కొంతమంది తమ గురువులను స్మృతి చేస్తారు. కొందరైతే దేహ సంబంధీకులను స్మృతి చేస్తూ ఉంటారు. దేహాన్ని స్మృతి చేశారు అంటే అంతే, ఆట సమాప్తం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు ఒకే విషయం అయితే అర్థం చేయించబడుతుంది. మేము ఎంత స్మృతి చేస్తాము అని చార్టు అయితే ఉంచుకోవాలి. ఎంత స్మృతి చేస్తారో అంత పావనమవుతూ ఉంటారు. అంతేకాని గంగలో స్నానం చేయడం ద్వారా పావనంగా అయితే అయ్యేది లేదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయము కదా. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనముగా అవుతుంది. ఆత్మ ఒక నక్షత్రము, అలాగే బిందు స్వరూపము, బ్రుకుటి మధ్యలో ఉంటుంది అని తండ్రి అర్థం చేయించారు. ఆత్మ నక్షత్రము అతి సూక్ష్మమైనది అని అంటారు. పిల్లలైన మీరే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. నేను కల్పకల్పము కేవలం సంగమ యుగంలో మాత్రమే వస్తాను అని తండ్రి అంటున్నారు. వారు కల్పము అనే శబ్దాన్ని వదిలి యుగే యుగే అనే పదాన్ని వ్రాసేశారు. కనుక మనుషులు ఉల్టాగా అర్థం చేసుకున్నారు. కల్పకల్పము సంగమయుగంలో వస్తానని నేను చెప్పాను. ఘోర అంధకారము అత్యంత ప్రకాశముల ఈ రెండింటి సంగమములో మధ్యలో వస్తాను అని బాబా చెప్తున్నారు. తండ్రి యుగ యుగంలో రావలసిన అవసరమైతే లేదు. మీరైతే మెట్లు దిగుతూనే వస్తారు. ఎప్పుడైతే పూర్తిగా 84 జన్మల మెట్లు దిగుతారో అప్పుడు కదా తండ్రి వస్తారు. ఈ జ్ఞానం మొత్తం ప్రపంచానికైతే ఇవ్వబడింది. ఈ చిత్రాలను కల్పన అనే సన్యాసులు అంటారు. కానీ ఇందులో కల్పన యొక్క మాటే లేదు. ఇది అందరికీ అర్థం చేయించబడుతుంది, లేకుంటే మనుషులకు ఎలా తెలుస్తుంది? కనుక ఈ చిత్రాలు తయారు చేయబడ్డాయి. ఈ ప్రదర్శనలు దేశ దేశాంతరాలలో చాలా జరుగుతూనే ఉంటాయి. తండ్రి అంటారు, భారతవాసి పిల్లలు చాలామంది ఉన్నారు.
అందరూ పిల్లలే కదా. ఇది అనేక ధర్మాల వృక్షము. వీరంతా కామచితి పైన కాలి మరణించారు అని తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు. సత్యయుగంలో ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మళ్ళీ మొట్టమొదట ద్వాపర యుగం నుండి కూడా కామాగ్నిలో కాలిపోతారు. అందుచేతనే నల్లగా అయిపోయారు. ఇప్పుడు అందరికీ సద్గతి కలగనున్నది. మీరు నిమిత్తముగా అవుతారు. మీతో పాటు అందరికీ సద్గతి కలుగుతుంది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేస్తున్నారో చూడండి. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఎందుకంటే ఆత్మ ఈ సమయంలో దుర్గతిని పొందింది కదా. ఆత్మ పతితం అవ్వడంతో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆత్మను పావనముగా తయారు చేసే యుక్తిని తండ్రి చాలా సహజముగా తెలియజేస్తారు. త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ చిత్రాన్ని చూసి మనుషులు హాయ్ హాయ్ అని గొడవ చేస్తారు. ఇతన్ని బ్రహ్మ అని ఎందుకు అంటారు అని అడుగుతారు. బ్రహ్మ సూక్ష్మవతనవాసి దేవత ఎక్కడి నుండి వచ్చారు? ఈ దాదా చాలా ప్రసిద్ధంగా ఉండేవారు. అన్ని చోట్ల వార్తాపత్రికల్లో ఇతడిని గురించి ఒక రత్నాల వ్యాపారి, నేను శ్రీకృష్ణుడను, నాకు 16,108 మంది రాణులు కావాలని అంటున్నాడు అని అప్పట్లో వార్తాపత్రికల్లో వ్రాసేశారు. అందరినీ ఎత్తుకుపోతున్నాడు ఈ బ్రహ్మబాబా అని చెప్పి అప్పట్లో చాలా గొడవలు కూడా జరిగాయి. ఇప్పుడు ఒక్కొక్కరితో ఎవరు తలపాడు చేసుకుంటారు? ఇంతమంది మనుషులు ఉన్నారు. ఆబూకి కూడా ఎవరైనా వచ్చినప్పుడు వారికి అరే బీకేల వద్దకు వెళ్తున్నారా, వారు ఇంద్రజాలం చేసేస్తారు అని చెప్పుకుంటారు. స్త్రీ పురుషులను సోదరులుగా చేసేస్తారు అని పెద్ద పెద్ద విషయాలు చెప్పి వారి తలను పాడు చేస్తారు. ఇలా తల పాడు చేసేవారు ఈ రోజుల్లో అయితే చాలామంది ఉన్నారు కదా. మీరైతే నన్ను జ్ఞానసాగరుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అనగా సర్వశక్తివంతుడు, సర్వ వేదశాస్త్రాలు మొదలైనవి తెలిసినవాడు, గొప్ప విద్వాంసులను కూడా అథారిటీ అని అంటారు. ఎందుకంటే వారు సర్వ వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదువుతారు. తర్వాత బెనారస్కు వెళ్ళి బిరుదు పొందుకుని వస్తారు. మహామహోపాధ్యాయ, శ్రీ శ్రీ 108 సరస్వతి, ఈ బిరుదులన్నీ కూడా అక్కడే కదా లభిస్తాయి. ఎవరైతే చాలా చురుకైన వారిగా ఉంటారో వారికి చాలా పెద్ద బిరుదైతే లభిస్తుంది. శాస్త్రాలలో జనకుని గురించి వ్రాయబడింది, సత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైనా మాకు వినిపించమని అతడు అడిగాడు. ఇప్పుడు అసలు బ్రహ్మజ్ఞానం అనేది లేదు. అన్ని విషయాలు ఇక్కడివే. పెద్ద పెద్ద కథలను తయారు చేసేసారు. అలాగే భక్తి మార్గంలో పార్వతి మరియు శంకరుల యొక్క కథ కూడా వ్రాయబడింది. కూర్చుని ఎన్ని కథలు తయారు చేశారో చూడండి. శంకరుడు పార్వతికి అమరకథ వినిపించారు అని చెప్తారు. వాస్తవానికి వినిపించింది శంకరుడు కాదు, శివుడు. కానీ వారు శంకరుడు పార్వతికి వినిపించినట్లుగా వ్రాసిస్తారు. భాగవతము మొదలైన వాటిలో ఉన్న విషయాలన్నీ ఈ సమయంలోనివే. రాజుకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వాలని అతనికి సంకల్పం వచ్చినట్లుగా చూపించారు. తండ్రి కూడా చెప్తున్నారు, మీరు కూడా రాజుల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వండి. మీరే సూర్య వంశస్థులుగా ఉండేవారు, మళ్ళీ చంద్రవంశస్థులు, వైశ్య, శూద్ర వంశస్థులుగా అయ్యారని అర్థం చేయించండి అని అంటారు. ఇప్పుడు మీ రాజధానియే సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీ రాజధానిని తీసుకోవాలి అంటే పురుషార్థం చేయండి. రాజయోగాన్ని నేర్పించే తండ్రి వచ్చి ఉన్నారు. మీరు మళ్ళీ వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజుల వద్దకు కూడా చాలా ఉత్తరాలు వెళ్తాయి, కానీ వారి వరకు చేరవు. వారి ప్రైవేటు సెక్రటరీలు ఉత్తరాలు చూస్తారు, ఎన్నో ఉత్తరాలు పడేస్తారు. ఏ ఉత్తరంలోనైనా ముఖ్యమైన విషయాలు ఉంటే వారికి చూపిస్తారు. అష్టావక్రుడు జనకునికి 1 సెకండులో జీవన్ముక్తిని సాక్షాత్కారం చేయించాడు అని అంటారు.
ఈ విషయం కూడా ఇప్పటిదే కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని మీకు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎవరు అర్థం చేసుకోలేరో వారు ఏం చేస్తారు? అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. వీరి బుద్ధిలో ఏమీ కూర్చోవడం లేదు అని తండ్రికి తక్షణమే అర్థమైపోతుంది. అందరూ బాగా వింటున్నారా లేదా అని బాబా నలువైపులా గమనిస్తూనే ఉంటారు. కొందరి బుద్ధి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కొంతమంది అయితే ఆవలిస్తూ ఉంటారు. జ్ఞానం బుద్ధిలో కూర్చోలేదు అనుకోండి, ఏం చేస్తారు? క్లాసులో కూర్చుని కూడా తూగుతూనే ఉంటారు. దాని వలన నష్టం కలుగుతుంది. కరాచీలో ఈ పిల్లల బట్టి జరిగింది. ఎవరైనా తూగినట్లయితే అంటే నిద్రపోతూ ఉన్నారు అనుకోండి, క్లాసులో తక్షణం వెలుపలికి పంపించేసేవారు. అక్కడ కేవలం మనవారే కూర్చునేవారు, వెలుపల వారెవ్వరూ కూడా వచ్చేవారే కాదు. ప్రారంభంలో వీరి పాత్ర చాలా పెద్దగా నడిచింది, చాలా పెద్ద చరిత్ర కూడా ఉంది. ప్రారంభంలో పిల్లలు ధ్యానములోకి ఎక్కువగా వెళ్ళేవారు. ఇప్పటి వరకు కూడా దానిని ఒక ఇంద్రజాలము అని కొందరు అంటూ ఉంటారు. పరంపిత పరమాత్మను జాదూగర్, ఇంద్రజాలికుడు అని అంటారు కదా. వీరికి చాలా ప్రేమ ఉంది అని శివబాబా గమనిస్తారు. వారికి దృష్టి ఇస్తూనే వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. వైకుంఠం భారతీయులకు చాలా ప్రియమైనది. ఎవరైనా మరణిస్తే ఏమంటారు? వైకుంఠవాసులుగా అంటే స్వర్గవాసులుగా అయ్యారు అని చెప్తారు కదా. ఇప్పుడైతే ఇది నరకము, అందరూ నరకవాసులే, కనుక ఫలానా వారు స్వర్గస్థులుగా అయ్యారు అని అంటారు. కానీ స్వర్గానికి ఎవరు వెళ్ళలేరు. మేము స్వర్గవాసులుగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మలు తీసుకుని నరకవాసులుగా అయ్యాము అని కేవలం మీరు మాత్రమే ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గవాసులుగా చేస్తున్నారు. స్వర్గంలో రాజధాని ఉంటుంది. రాజధానిలో చాలా రకరకాల పదవులైతే ఉంటాయి. పురుషార్థం చేసి నరుడి నుండి నారాయణుడుగా అవ్వాలి. ఈ మమ్మ బాబాలు భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా అవుతారు అని మీకు తెలుసు. ఇప్పుడు వారు పురుషార్థం చేస్తున్నారు, అందుకే ఫాలో మదర్ ఫాదర్ అని అంటారు. వారు ఎలా అయితే పురుషార్థం చేశారో మీరు కూడా అలా చేయండి అని బాబా అంటున్నారు. స్వదర్శన చక్రధారులుగా అవుతారని కూడా స్మృతిలో ఉంటుంది. మీరు తండ్రిని స్మృతి చేయండి, అలాగే వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి. త్రికాల దర్శులుగా కూడా అవ్వండి. మీకు ఈ పూర్తి చక్రము యొక్క జ్ఞానమంతా ఉంది. ఇందులో తత్పరులై ఉండండి, అలాగే ఇతరులకు కూడా మీరు ఈ జ్ఞానాన్ని ఇస్తూ ఉండండి. ఈ సర్వీసులోనే తత్పరులై ఉంటే ఇక ఏ ఇతర వ్యాపారాలు మొదలైనవేమి కూడా గుర్తుకు రావు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యయుగంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించాలి. వారి సమానముగా పురుషార్థము చేయాలి. సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్రతతో చదువును చదవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యొక్క సత్యమైన చార్టును వ్రాయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహమును అలాగే దేహదారులను స్మృతి చెయ్యకూడదు. ఈరోజు వరదానము, తమ హయ్యెస్ట్ స్థితిలో స్థితమై ఉండి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ చేసే సంపూర్ణ నిర్వికారి భవ. సారాంశము, సంపూర్ణ నిర్వికారి అనగా ఏ శాతములో కూడా ఏ వికారం వైపు కూడా ఆకర్షణ అనేది వెళ్ళకూడదు. ఎప్పుడూ వాటికి వశీభూతం అవ్వకూడదు. హయ్యెస్ట్ పొజిషన్లో ఉండే ఆత్మలు
ఏ సాధారణ సంకల్పము చేయలేరు. కనుక ఏదైనా సంకల్పము లేక కర్మ చేస్తున్నప్పుడు ఎంత ఉన్నతమైన పేరో అటువంటి ఉన్నతమైన పనిని నేను చేస్తున్నానా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ పేరు ఉన్నతము, కర్మ నీచముగా ఉన్నట్లయితే పేరును అపఖ్యాతి పాలు చేస్తారు. అందువలన లక్ష్య ప్రమాణముగా లక్షణాలను ధారణ చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వికారి అనగా హోలియెస్ట్ ఆత్మ అని అంటారు. స్లోగన్: కర్మ చేస్తూ కరావనహారైన తండ్రి స్మృతి ఉన్నట్లయితే స్వపురుషార్థము మరియు యోగం యొక్క బ్యాలెన్సు సరిగ్గా ఉంటుంది. కర్మ చేస్తూ కూడా చేయించేటటువంటి బాబా యొక్క స్మృతి ఉన్నట్లయితే స్వయం యొక్క పురుషార్థం మరియు యోగం యొక్క బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఈ కలిగి తమో ప్రధాన శిథిలావస్థలో ఉన్న వృక్షం యొక్క దుర్దశను చూస్తూ ఇప్పుడిప్పుడే పిల్లల తపస్వి రూపం ద్వారా యోగా అగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మం చెయ్యాలి అని బ్రహ్మబాబాకు సంకల్పం వస్తుంది. కానీ అలా జరగాలి అంటే సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్సుతో యోగ జ్వాల ప్రజ్వలితం అవ్వాలి. కనుక బ్రహ్మబాబా యొక్క ఈ సంకల్పాన్ని సాకారములోకి తీసుకుని రండి. అచ్చా. ఓం శాంతి.